జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని విశ్రాంత భవనం ముందు సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వైస్ చైర్మన్ బోయిన్పల్లి చంద్రశేఖరరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే చేసిన కార్యక్రమాల గురించి సంబోధించారు. నియోజకవర్గ ప్రజలను తమ సొంత కుటుంబంలా చూసుకుంటున్న ఎమ్మెల్యేపై కొన్ని పార్టీల నాయకులు అసత్య ప్రచారం చేసి ఎమ్మెల్యేను కించపరుస్తూ ఉన్నారు. వారికి తగిన గుణపాఠం చెబుతున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగుల సంఘం సభ్యులతో తనకు గల అవినాభావ సంబంధం గురించి గుర్తు చేశారు. సంఘ భవనానికి సంబంధించిన ఏ అవసరమున్నా నేను ముందుండి పనులను త్వరితగతిన పూర్తి చేస్తానని తెలిపారు. అలాగే పెద్దలు మరి ఇలాంటి కార్యక్రమాల్లో మరి వారు మనకు చేదోడుగా వాదనుకుంటూ మనకు అన్ని విధాలా సహకరిస్తూ మరి భూమి పూజ కార్యక్రమంలో మరి వారు మీరు పోరాగానే మరి దాదాపు మనకు 1,50,000 రూపాయలు సాక్ష్యం చేసి మరి ఈనాడు ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మన శాసనసభ్యులు అన్నయ్య విజయసాగరరావు గారికి మరి అలాగే ఈనాడు కార్యక్రమానికి మరో ముఖ్య అతిథి మన సుజాత అక్కయ్య గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, అలాగే ఇక్కడి స్థానిక వార్డు కౌన్సిలర్ గారికి, మిత్రులు జియా గారికి, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈనాడు మీకు తెలుసు, మొన్న మనము మరి మేడం గారు వచ్చినప్పుడు మీకు సన్మాన కార్యక్రమం చేసింది ఇక్కడ మీరందరూ. అదే సందర్భంగా వారు మీకు మాట చేయడం జరిగింది. నేను సార్తో చెప్పి మీకు ఖచ్చితంగా శిష్యులు ఏపిస్తాననేది ఆ రోజు మీకు వాగ్దానం చేయడం జరిగింది. అదే రోజు మరి అదే వెంటనే మళ్ళా నెక్స్ట్ మీటింగ్ లో మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా మరి అన్నాడు, అడిగారు కదా మరి ఏం చేస్తున్నారు నాకు అడిగినప్పుడు అన్న మరి మన వచ్చినప్పుడు మరి వాళ్ళు అడిగారు మరి శిష్యు రోడ్ గురించి బాగా ఇదైతున్నది నాకు ఒక్కటే ఒక కోరిక ఉన్నది. లాస్ట్ శిష్యు రోడ్ అన్న సందర్భంగా వారు ప్రత్యేకంగా వారి ఫండ్ నుంచి ఈ శిష్యు రోడ్ నిర్మాణానికి వారు ప్రత్యేకంగా మాకు నిధులు కేటాయించడం జరిగింది. వారికి మరి త్వరగానే ఇచ్చేందుకు మీ అందరి తరఫున కూడా వారికి మరి ప్రతి కార్యక్రమంలో వారు మీకు తెలుసు మన శాసనసభ్యులు గారు మరి ఇప్పుడు 4 టర్ములలో పేదలకు ప్రతి బడుగు బలహీన వర్గాలకు అనుకోండి ప్రతి ఒక్కరికి కోరగానే ఏదైనా మరి వారు నేనున్నా అనే సందర్భంగా ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చి మరి వారు అది కోరిక నెరవేరే వరకు ప్రతి పనిలో ఎమ్మడబడి వారి అధికారులతో మరి సమీక్షా సమావేశాలు నిర్వహించి మరి మనకు చేయడం జరుగుతుంది. అది మీ అందరికీ తెలుసు. వారంతా పట్టుదలతో ఎన్ని కార్యక్రమాలు తీసుకొస్తారో మీ అందరికీ తెలిసిన విషయమే. మీరందరూ మేధావులు. మరి ఒకసారి మీరు గుర్తించాలి. మరి ఈనాడు కొంతమంది వచ్చి వారిని మరి అనవసరంగా ఏదో టికెట్ల ప్రమేయం కొరకు లేకుంటే టికెట్లు రావాలనే భయం కదా కొంతమంది ఇతర పార్టీ వాళ్ళు అన్ని కళ్ళబొల్లి కబుర్లు మరి ఈనాడు మీరు పెట్టుకోవాలని తప్పకుండా ఉన్నారు. దయచేసి మీరు మేధావులు. ఎందుకంటే మీరు మరి చరిత్ర పుట్టాలు మీరు తిరిగేసుకోండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో మీ సలహాలు మీ సూచనలు అయితే మరి మా కార్యక్రమాలు నడుస్తాయి. కాబట్టి మీ అందరూ ఒక్కసారి మీరు సమాజాన్ని తీర్చిదిద్దే బాధ్యత మీ మీద ఉన్నది. మంచి ఎవరు చెడు ఎవరు అనేది తెలుసుకోవాల్సింది మరి ఇతరులకు చెప్పవలసిన బాధ్యత కూడా మరి ఈ సందర్భంగా నేను మీకు కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది ఎన్నో విధాలుగా మరి బయట ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎమ్మెల్యే గారిని ఏదో అనాలి, ఏదో వారి టికెట్లు రావాలో లేకుంటే వాళ్ళ ఎలక్షన్లో కాంటాక్ట్ చేయాలనే ఉద్దేశం మీద అనవసరంగా వాళ్ళు కలబొల్లి మాటలు ఏదో చెప్తున్నారు. దయచేసి మీరందరూ మేధావులందరూ అర్థం చేసుకోండి. మరి మీరందరూ ఒక టీమ్గా కలిసి మరి ఎవరు మంచోరు ఎవరు చెడ్డోరు మరి ఎమ్మెల్యే గారు మనకి ఏం చేస్తున్నారు వారు మరి గత ఇన్ని సంవత్సరాలు 4 టర్ములు మరి వారు గెలిచారు, 4 సార్లు గెలిచారు. మరి వాళ్ళు ఎంతవరకు పనిచేశారు, మరి ఇద్దరు ఏం చేస్తున్నారు, మరి బయట లీడర్లు ఎంతమంది ఎవరు ఏం చేశారు, మరి వాళ్ళకి ఏంటంటే వేరే పడలేదు. కొంతమంది అయితే హైదరాబాద్ లో మరి దవాఖానాలకు పంపించి మరి కమిషన్ తీసుకొచ్చుకున్నారు. నాయకులు కూడా మనం పెట్టుకుని ఉన్నారు ఇతర పార్టీలు మీ అందరికీ తెలుసు. అటువంటి నాయకులు కూడా ఇలా మన ఎమ్మెల్యే గారి మీద దుష్ప్రయోగం చేయడానికి మరి వారు టికెట్ వస్తే బాగా ఎంతో ఎమ్మెల్యే గారు ఎంత ఇచ్చేస్తే అంత టికెట్ వస్తుందనే ఉద్దేశం మీద మనం అందరూ అటువంటి వాళ్ళకి మీరు బుద్ధి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు మేధావులు. ఎందుకంటే ఈ సందర్భం కాదు కాబట్టి అయినా నేను మీ అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరందరూ సమాజంలో మరి ఎవరు ఎటువంటి గమనించి మరి అటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పి మరి రాబోయే రోజులలో మన శాసనసభ్యులు గారికి మరి అలాగే మరి డాక్టర్ సంజయ్ గారు కూడా మీకు తెలుసు. మన ప్రతి సందర్భంలో మనకు మన హాస్పిటల్కి పోతే వారి అసలు పేరే ఏమైందో కమిషన్ మన ఫ్రీ డాక్టర్ అనేది తెలిసిపోయింది. ఎందుకంటే మా కాన్స్టిట్యూషన్కి ఎవరు పోయినా కానీ
కంపల్సరీ దాంట్లో డిడక్షన్ ఇప్పించి ఏదో విధంగా సహాయం చేసి పంపిస్తున్నారు. హైదరాబాద్ యశోద హాస్పిటల్ కానీ ఇతర హాస్పిటల్ కానీ. అలాగే మనం మీకు తెలుసు వ్యాక్సిన్ మనం కరోనా టైంలో కూడా దాదాపు 20-30 లక్షలు పెట్టి మనం సొంత నిధులతో తీసుకొచ్చి ఇక్కడ క్యాంపులు పెట్టి మన కాలేజీ పిల్లలకు మన అందరికి కూడా మరి ఇక్కడ మనోహర గార్డెన్ కానీ ఇక్కడ డిగ్రీ కాలేజీలో కానీ మరి వారి టీకాలు కూడా ఇప్పించడం జరిగింది. ఇట్లా ఎన్నో సందర్భాలలో మనకు మెడికల్ క్యాంపులు కానీ ఎన్నో సందర్భాలు ఇప్పుడు ఇవాళ మనకు ఉచిత కోచింగ్ సెంటర్ పెట్టించారు సొంత ఖర్చుతో దాదాపు దానికి ఒక 20-30 లక్షలు పెట్టారు. అట్లా ఇట్లా ప్రతి కార్మిక చెప్పుకుంటా పోతుంటే ఎన్నో ఉన్నాయి. ఇటువంటి మంచి మనుషులను చూసుకొని కూడా అనవసరంగా వాళ్ళు ఇతర వాళ్ళు బురద తగ్గడము మరి ఈ సందర్భంగా మీరు అందరూ గమనించాలి. మరి వారి అటువంటిలో కూడా మీరు బుద్ధి చెప్పాలి. మీరు మేధావులు మీరు ప్రజల్లోకి వెళ్ళి మరి మీకు జరుగుతున్న పరిస్థితి కూడా మీరు చెప్పినట్టయితే సమాజంలో మీ వంతు పాత్ర కూడా మీరు వహించాలనేది ఈ సందర్భంగా మనవి చేస్తూ రాబోయేలో మన ఎమ్మెల్యే గారిని మన సంజయ్ గారిని మీరందరూ ఆశీర్వదించి ఇంకా ముందు పోయే విధంగా మీరు ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను చేతులైతే నమస్కారం చేస్తున్నాను. ప్రసంగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఈ సార్ మనం ఏ పని చెప్పినా మనకు కాదు అన్నది మన సార్ ప్రత్యేకంగా చేస్తాడు. హెల్త్ ప్రధానంలో కూడా మన సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మనం పెట్టుకుంటే 1 మంత్లో మనకు శాంక్షన్ అవుతుంది. కళ్యాణ లక్ష్మణ్ అండి, షాదీ ముబారక్ అండి, ప్రత్యేకంగా మన సార్ ఏం చేయకుండా ఎంత మన దగ్గర సార్ మన సార్ అందరి వరకు పాటుపడతాం కాబట్టి మనం మన సార్ అందరికి మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. మీ అందరికీ సహకారం సార్ అందిస్తారని మహాపురుషులు చేస్తున్న కొరుట్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రజారత సాధకులు గౌరవనీయులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు అని వారి అమూల్యమైన సందేశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విశ్రాంతి ఉద్యోగుల సంఘ అధ్యక్షులు పెద్దలు మహేశ్వరరావు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి మున్సిపల్ చైర్పర్సన్ సుజాత సత్యనారాయణ గారు, వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు గారు, ఈ వార్డు కౌన్సిలర్ గారు, దీంట్లో పాల్గొన్న పెద్దలందరికీ పాత్రికేయులకు ప్రతి ఒక్కరు కూడా చేతులకి నమస్కారం చేస్తూ, ఎందుకంటే ఒక మంచి అభిప్రాయం ఎందుకంటే నా స్వార్థం ఏం లేదు, ఓట్ల కోసం రాజకీయం కోసం కాదు, కానీ వృద్ధులంటే గౌరవం. మీకు ఎన్నోసార్లు చెప్పిన చిన్నప్పుడే తల్లిదండ్రులు మూడుకున్నాక పెద్దలు చూస్తే గౌరవం సాధ్యమైన సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ నాగేశ్వరరావు గారు మొదలు మనకి ఇక్కడ బేస్ కోసం అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా నిలబడుకుంటూ ప్రస్తుతానికి కూడా మీ టీచర్స్ డే నాడు ఉద్యోగులు తిన్నాడు కూడా భోజనం పెద్ద సమస్య కాదు, ₹1,00,000 ఖర్చు పెట్టినా కానీ పెద్ద మనుషులు భోజనం తృప్తి కోసం ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఎందుకంటే చాలా మంది పెద్ద మనుషులు కనుక రోడ్డు మంచి లేదు చెప్పారు, నాకు చెప్పారు, మా అమ్మ కూడా సుబ్బారావు మా మిస్టర్ దత్తుడే చెప్పారు, ఆ జ్ఞాపకంలో చెప్పింది ఆ రోడ్ ఎక్కాయని చెప్పిన. అయితే ఆ విధంగా ఎక్కువగానే ఇమీడియట్ గా ఏకి ఎంతైతే ఖర్చు అంటే ₹1,50,000 ₹2,00,000 రోడ్ శాంక్షన్ చేయించుకున్నాం. మీరందరూ స్థాపించింది ఏదైతే అక్కడ ఉద్యోగుల కోసం ఒకటి మనం పెట్టాం, దానికి కూడా ఒక కాంపౌండ్ వాల్ కోసం కూడా కొన్ని పైసలు పెట్టి 8 లక్షలు 7 లక్షలు పెట్టి కాంపౌండ్ వాల్ కూడా నిర్మాణం చేసినాం. దీనివల్ల అక్కడ ఉంటే పోయి ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా ఉండదు కార్యకపోతే దాన్ని డెవలప్ చేస్తాం. దాని పూర్తి కాంపౌండ్ వాల్ పెట్టి కొంచెం ఉండే వాతావరణంలో, ఎందుకంటే మంచి సత్తా అయిపోయింది అక్కడ చూసి వచ్చిపోయింది. ఆ రాముడి విగ్రహం తోటి చాలా మంది మర్చిపోతున్నారు భక్తులు, రోజు 100 మంది వచ్చుకున్న ఫోటో తిరుగుతున్నారు. అక్కడ ఆనే మీద రాముడి విగ్రహం కూడా దేవతలు కూడా పెట్టే కనుక దర్శనం చేసుకోకపోతున్నాం. మొదలై పెట్టడానికి మాట్లాడితే సర్కారం చేసేది దాంతో రాముడు కూడా తోడు చేసిన కనుక ప్రతి ఒక్కరు కూడా దాని దగ్గర చూసుకోవాలి. ఎందుకంటే ఆ రాముడి విగ్రహం కూడా ఒక తరం మనసులోకి వచ్చింది. తల్లిదండ్రులకు ఎంత చేసినా తక్కువ, వాళ్ళ పేరు జ్ఞాపకం ఉంచాలని వాళ్ళ పేరు మీద సొంతంగా నేనే ₹1 కూడా వాళ్ళ దగ్గర తీసుకోలేదు, చందాలు తీసుకోలేదు, నేను దాన్ని నిర్మాణం చేస్తుంటాను. చేస్తాను చెప్పి ఇక్కడ అయ్యప్ప దేవాలయం కానీ అయ్యప్ప దేవాలయం ప్రభుత్వంతో లాస్ట్ చందాలు తీసుకున్నాం. రావుగేట వెంకటేశ్వరాలయం కానీ దానికి మొత్తం సొంత ఖర్చుతోనే దేవాలయం నిర్మాణం చేస్తుంటాను. మన రాములు కూడా అదే విధంగా చేస్తుంటారు. చిరస్థాయిగా ఉండే పేరు ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకం ఉండాలి,
కనీసం వాళ్ళకి ఏ సేవ చేయలేకపోయినా, ఇక్కడ చిన్న వయసులో జరిగితే కనుక వాళ్ళకి ఏ పని కూడా నేను చేయలేకపోయినా ఎంతో ప్రేమగా పెంచి ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇంతమంది మధ్యన ఒక నాయకుడు తయారు చేసి మీరందరూ మా తల్లిదండ్రులు అంటే మీరందరూ నాయకుడు తయారు చేశారు. ఆ అదృష్టం అందరూ దొరుకుతుంది. ఆ అదృష్టం దొరికింది కనుక ఆ దాంట్లో భాగంగా ఆ కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. మీకు కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటా. మీరు ఏది ఉన్నా మీకు డిమాండ్స్ ఏమన్నా ప్రభుత్వం తరఫున కానీ ఇక్కడ కూడా ఏమన్నా మీ సొంత పనులకు కూడా ఆటంకం జరిగితే మీరు ఎప్పుడు వచ్చినా నేను సిద్ధంగా ఉండి మీకు తప్పక చేస్తామని చెప్పి రోడ్డులో తొందరలో అయితే ఎవరు తీసుకోవాలి ఎవరికి ఇచ్చి చేయించుకోవచ్చు. మరి మీ వాటి అవసరం చేస్తారో ఎవరు చేస్తారో 1,50,000 నామినేషన్ తీస్తారు కనుక మంచిగా రోడ్డు ఇంటి వేయించుకొని 1,50,000 బ్యాక్స్ సరిపోతుంది. కొంచెం మీరుతో కూడా పక్కన కూడా కొంచెం సీసీ రోడ్డు మంచి కోసం కనుక చేయవలసిందిగా ఏ అవసరం ఉన్నా ఏది ఉన్నా ఇప్పుడు మీ బిడ్డగా మీ ఎప్పటి ఉన్నా చెప్పి మర్చిపోకుండా ఏ కార్యక్రమంలో చెప్పవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు ముగిస్తుంది. థ్యాంక్ యూ సార్. మరి ప్రతి సంవత్సరం పెన్షన్ డేకు కోరుట్ల మెడికల్ విశ్రాంతి ఉద్యోగులకు అన్నదాన ప్రదాత వల్లభగా మీరు పేరుగాంచాలని మేము భగవంతుని కోరుతున్నాం సార్. మీకు ప్రత్యేక అన్నదానం మా విశ్రాంతి ఉద్యోగులు చేసినందుకు ప్రత్యేక మా ఉద్యోగుల పక్షాన ధన్యవాదాలు సార్. ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా మనకు గౌరవ ఎమ్మెల్యే గారిని ఇంకా చైర్పర్సన్ చైర్మన్ సాగులతో సన్మాన కార్యక్రమానికి దయచేసి కొంత నిశ్శబ్దం పాటించి ఒక 5 నిమిషాలు మన కార్యక్రమం అయిపోతుంది. అందరు నిశ్శబ్దంగా కూర్చుండాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ఓల్డేజ్ హోమ్ గురించి చెప్పారు. అది వారి చాలా సార్లు తిరిగి కవిత మేడం చెప్పి మీరు కూడా చేస్తారు. మీరు దగ్గరికి పోయి ఒక 10 లక్షలు మనం శాంక్షన్ చేయించుకున్నాము. దానికి కంపౌండ్ వాళ్ళు తర్వాత మొరం ఫిల్లింగ్ చేసి మంచిగా తయారు చేసుకున్నాం. అయినా కూడా నేను మళ్ళీ పోయి వారిని అడిగిన ఇంకో 10 లక్షలు పెడితే మొత్తం లోపల తయారైతుంది, మరి ఏం చేద్దామని అంటే ఇప్పుడు ఈ 10 లక్షలకి అంతే కదా, మళ్ళీ 10 లక్షలు పెడితే అంతే ఉంటుంది, మరి దాంట్లో ఏం లాభం అని అన్నారు. వారు చెప్పింది కూడా వాస్తవమే. ఎందుకంటే మరి అది ఎక్స్పెక్టబుల్ లాభం లేదు కదా. అందులో ఒక 15-20 మందిని కనీసం ఉంచితే బాగుంటుంది. మన గౌరవ సభ్యులందరూ కూడా నేను చెప్పిన కనీసం ఎవరన్నా ఒక 15-20 మందిని తీసుకొస్తే కాన్సెప్ట్ తీసుకొని ఆ మిగతా పనులన్నీ వారికి అప్లై వారి బాల్ మన కోర్టు కేసు మన బాల్ మళ్ళీ వారికి దగ్గరికి తీసుకుపోయి వేయాలి. చేస్తే వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి మన గౌరవ సభ్యులందరూ దయచేసి ఒక 15-20 మంది ఉత్తరాశ్రమంలో ఉండటానికి సహకరించవలసిందిగా ఈ గౌరవ సభ్యులందరికీ కోరుతున్నా. రెండవది మన ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు ఏదైతే మేము కంపౌండ్ పెట్టుకుని అది చేస్తారు అంతా ఊరగొట్టింది, అదంతా ఇక పాత విషయాలు అప్పుడు ఇప్పుడు అవసరం లేదు. కానీ ఏంటంటే ఆ ఒడ్డోళ్ళంతా మొత్తం చెత్తంతా వారేసి మాకు కంప తయారు చేస్తున్నారు. కాబట్టి ఆ గోడ మేము పెట్టుకుంటాము. కానీ మన గౌరవ ఎమ్మెల్యే గారికి మనం చేసుకుంటున్నా ఆ గోడ పెట్టుకుంటాం కాబట్టి మాకు పర్మిషన్ చేయండి. ఓరానికి అది ఓడ తీస్తే కూడా సరిపోతుంది. తర్వాత రాణవీధి సుజాత సత్యనారాయణ గారికి, చైర్పర్సన్ మెట్పల్లి మున్సిపాలిటీ గారికి, శ్రీమతి బుక్యా కేసరిబాయి మాజీ ఎంపీడీఓ విశ్రాంతి ఉద్యోగుల సంఘ నిర్వహణ కార్యదర్శి గారు సన్మానిస్తారు. సాగుతో సన్మానిస్తారు. ఒకసారి చప్పట్లు జర. తర్వాత శ్రీ బోయినపల్లి చంద్రశేఖరరావు వైస్ చైర్పర్సన్ మున్సిపాలిటీ మెట్పల్లి గారికి, శ్రీ తుమ్మ నరసయ్య విశ్రాంతి ఉద్యోగుల సంఘ ఉపాధ్యక్షులు అనగా నేను. ఇప్పుడు శ్రీమతి ఉమాతుల్ రసీదా
కలిగినప్పుడు హక్కు 22వ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ మెట్పల్లి గారికి మన మాజీ ఎంపీడీ కేసీపై గారు వారిని సన్మానిస్తున్నారు. ఇప్పుడు మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి. లేకుంటే నేనే చెప్పాలి. నమస్కారం. తల్లిదండ్రులతో సమానమని భావించి ప్రతి సంవత్సరం మమ్మల్ని తీసుకున్నటువంటి కలగొండ విద్యాసాగర్ రావు గారు, నియోజకవర్గ శాసనసభ్యులు గారికి, ఆ తర్వాత మా మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ గారు అయినటువంటి రణేవల సుజాత గారికి, వైస్ చైర్మన్ అయినటువంటి మా రాష్ట్రంతో సమానమైన బోయినపల్లి చంద్రశేఖరరావు గారికి, ఆ తర్వాత మా వార్డు కౌన్సిలర్ అయినటువంటి రషీదా గారికి, మిగతా నాకంటే పెద్దలైనటువంటి అందరికి కూడా నమస్కారాలు తెలుపుతూ ఈ కార్యక్రమం